హాయ్, నేను వెనకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. విత్తనాలు పెట్టేసుకున్నాను కదా నా పాత మట్టిలో. అవి మొక్కలు కూడా చక్కగా వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత హెల్దీగా వస్తున్నాయో. ఇంకా నేను ఈరోజు తోటకూర వరకే హార్వెస్ట్ చేస్తాను. ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి, కానీ ఓన్లీ తోటకూర వరకే హార్వెస్ట్ చేస్తాను. ఒకసారి మీరే చూడండి అవి ఎంత హెల్దీగా వస్తున్నాయో. ఒక్కొక్క ఆకుకూర అసలు ఎంత బలంగా వస్తున్నాయో. నేను అసలు పాత మట్టిలో ఏమీ కలుపుకోలేదు. జస్ట్ నేను కిచెన్లో పడేసే కిచెన్ వేస్ట్తో ఈ కంపోస్ట్ తయారు చేసి ఈ మొక్కలను పెంచుకుంటున్నాను. మీరే చూడండి మీ కళ్ళతోటి ఒక్కొక్క మొక్క ఎంతెంత పెద్దగా తయారైందో. అసలు బయట నుంచి ఒక్క ఫర్టిలైజర్ కూడా నేను కలపలేదు ఈ మట్టిలో. ఇప్పటి వరకు ఒక్క లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా నేను ఈ మొక్కలకి ఇవ్వలేదు. ఓన్లీ వాటరే ఇచ్చాను. తర్వాత 1 వీక్ ఎలాగా ఎప్పుడైనా ఇవ్వాల్సి వస్తుందేమో చూసి అప్పుడు ఇస్తాను. ఈలోపు నేను ఫస్ట్ మా డ్రాగన్ ఫ్రూట్ని మెయింటైన్ చేసిన తర్వాత నేను హార్వెస్ట్ చేస్తాను. మనం డ్రాగన్ ఫ్రూట్స్కి కాయలు ఎక్కువ రావాలంటే సీజన్ స్టార్టింగ్లోనే, అంటే మార్చ్ ఏప్రిల్ ఆ స్టార్టింగ్లోనే మనం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కొమ్మల్ని సగానికి కట్ చేసేసుకుంటే, ఇప్పుడు అదంతా ఒక బ్రాంచ్ లాగా ఉంది కదా, ఆ బ్రాంచ్ని హాఫ్, అదిగోండి చూడండి ఇవన్నీ నేను కట్ చేసేసాను ఆల్రెడీ. అలా హాఫ్గా కట్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు వస్తాయి అనమాట. కొత్త చిగుళ్ళతో పాటు మనకి పూత కూడా చక్కగా ఎక్కువ వస్తుంది. అండ్ ఇదే టైంలో మనం వీటికి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఫర్టిలైజర్స్ ఏం లేదు, మన కిచెన్ వేస్ట్ కంపోస్టే సరిపోతుంది. అందులో ఫ్రూట్స్, ఎగ్షెల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. అది మంచిగా సరిపోతుంది. ఎస్పెషల్గా బనానా పీల్స్ ఉండేటట్టు చూసుకోండి. ఆ ఫర్టిలైజరే మంచిగా సరిపోతుంది. ఇంకా ఇదిగోండి ఇవన్నీ కట్ చేసిన మొక్కలు అనమాట. ఇలా స్టార్టింగ్లో కట్ చేసిన మొక్కలు. ఇవి పెట్టిన ఈ మొక్కలు మనం మట్టిలో పెట్టినా కూడా చక్కగా మొలకెత్తేస్తాయి. కొన్ని ముదురు కొమ్మలు ఉంటాయి, ఆల్రెడీ కాసిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని పెట్టేస్తే అయితే డైరెక్ట్గా మనకి ఫ్రూట్స్ కూడా కాసేస్తాయి. 1 year వరకు మనం టైం వేస్ట్ చేసుకోని అవసరం లేదు. ఇలా ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చిన కొమ్మల్ని మనం మట్టిలో పెట్టేసుకుంటే ఈజీగా కాయలు కూడా తొందరగా వచ్చేస్తాయి. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి లేత కొమ్మలు పెడితే రావు. అది ఇప్పుడే లేతగా వచ్చిన కొమ్మ అనమాట. ఇలాంటి లేత కొమ్మలకి డ్రాగన్ ఫ్రూట్స్ రావు, అవి పెట్టద్దు. ముదురు కొమ్మల్ని మాత్రమే మీరు నాటుకోండి. ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్స్ నాటుకోవాలనుకుంటే ఇలా కొమ్మలతో ఈజీగా వచ్చేస్తాయి. ఒక 4 ఇంచులు డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉన్నా కూడా, కొమ్మ ఉన్నా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఈ బ్రాంచ్ మనకి ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చిన కొమ్మ అనమాట. ఆ కొమ్మని యాజ్ ఇట్ ఈస్గా మనం పెట్టేసామనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా కాయలు కాసేస్తుంది. ఇంకా చిన్న ముక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఒక 4-5 inches ముక్కల్ని కూడా మీరు ఈజీగా నాటేసుకోవచ్చు. ఈ ముదురు కొమ్మలన్నీ మీరు నాటుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్నప్పుడు ఎక్కడైనా తీసుకోండి, చిన్న కొమ్మ సరిపోతుంది. అండ్ ఇదన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్ టిప్. మీరు ఫాలో అవ్వండి, మీ కాయలు చక్కగా కాయించుకోండి. ఇంకా కాయలు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ టిప్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. కొమ్మలు కట్ చేశాక చక్కగా ఫర్టిలైజర్ ఇవ్వండి. ఆ ఫర్టిలైజర్ కూడా మీరే తయారు చేసుకోండి. అది కూడా ఇంట్లో పడేసే వేస్ట్తో తయారు చేసుకోండి. ఈజీగా చక్కగా తక్కువ కాస్ట్లో మంచి కాయలు పండించుకోండి. ఇంకా ఈ పాత మట్టిలోనే నేను అన్ని రకాల విత్తనాలు వేసుకున్నాను కదా, బెండ విత్తనాలు, బీర విత్తనాలు, సొర విత్తనాలు, మిర్చి, అవన్నీ చక్కగా జర్మినేట్ అయ్యాయి, పాకడానికి రెడీగా ఉన్నాయన్నమాట. కానీ ప్రతి పాట్లో ఈ తోటకూర ఒకటి వచ్చేసి వాటి బలమంతా లాగేసుకుంటుంది. సో ఇప్పుడు ఈరోజు అన్నీ హార్వెస్ట్ చేసేసాక చక్కగా వీటికి పాదులు కట్టాలి. మెయిన్గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ఈజీగా పాదులు కట్టుకున్నానో, కంఫర్టబుల్గా తక్కువ కాస్ట్ ఎలా పాదులు కట్టుకున్నానో చూపిస్తాను. ఇంకా ఈరోజు మాత్రం ఈ తోటకూరని అర్జెంటుగా హార్వెస్ట్ చేసేయాలి. అది చూడండి ఒక్కొక్కటి చెట్టులాగా, ఆ పాట్స్లో ఉన్నవన్నీ దొండపాదులు అనమాట. అదిగోండి ఒక్కొక్క మొక్క ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు మొక్కల్ని బీకుతున్నట్టే. అవి బీకుతుంటే నేను పెట్టిన విత్తనాలు ఎక్కడ పోతాయో అని చెప్పి చాలా జాగ్రత్తగా తీశాను. అది చూడండి, ఆ మొక్క చూడండి ఎంత ఉందో, 3 feet ఉంది ఆ మొక్క. ఇంత లావు
కాడలతోటి ఆ తోటకూర అంత పెద్ద పెద్ద మొక్కలైనా కూడా ఒక్క ఆకు కూడా ఒక్క కాడ కూడా ముదరలేదు, అన్నీ లేతగా ఉన్నాయి. ఇలా తుంచితే ఇలా విరిగిపోయాయి అనమాట. నేనే జాగ్రత్తగా పీకుతున్నాను, ఎందుకంటే మనం పెట్టిన మొక్కలు విత్తనాలు మొక్కలు వచ్చాయి కదా, అవి ఎక్కడ పోతాయో అని చెప్పి. అది చూడండి ఆ హ్యాపీనెస్సే వేరు కదా, మన చేతులతో పండించుకుని అలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే. అది కూడా తక్కువ ఖర్చులో మనం పడేసే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకుని ఇలా హెల్దీగా మొక్కలు పెంచుకుంటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. కూడా మీ టెర్రస్ మీద కంపల్సరీ ట్రై చేయండి. మంచి ఆకుకూరలు, కూరగాయలు ఆర్గానిక్గా తక్కువ ఖర్చులో పెంచుకోవచ్చు. ఈ పాట్లోనేమో బెండ విత్తనాలు వేసాను, చక్కగా బెండ మొక్క వచ్చేసింది పైకి, చక్కగా అంత సైజులో ఉంది. కానీ బెండ విత్తనాల కన్నా ముందే జర్మినేట్ అయిపోయాయి ఈ తోటకూర విత్తనాలు. ముందు వచ్చేసి అవి చూడండి ఎంతెంత లావుగా ఎంతెంత పొడవుగా వచ్చేసాయో, బలం అంతా పీల్ చేసుకుని అవి మాత్రం పెరిగిపోయాయి అనమాట. ఇంకా ఇవి పీకేస్తే ఆ బెండ మొక్కలు అవి కొంచెం తొందరగా పెరుగుతాయి. ఈ తోటకూర పీకినంతసేపు, హార్వెస్ట్ చేసినంతసేపు ఆ టెన్షన్ అనమాట. వేసిన విత్తనాలు ఎక్కడ కదిలిపోతాయో, అది కొంచెం కదిలినా కూడా మళ్ళీ ఎండాకాలం ఊరికనే వడిలిపోతాయి. అందుకని జాగ్రత్తగా ఒక్కొక్క మొక్క పీకుతున్నాను. ఇంకా తోటకూర పీకుతుంటే కూడా ఈజీగానే వచ్చేసాయి. మట్టి మొత్తం లూజ్గా ఉంటుంది కదా, మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో మట్టి తయారు చేసుకున్నప్పుడు సపరేట్గా కోకోపిట్ కూడా ఏం కలుపుకొని అవసరం లేదు. మట్టి చాలా లూజ్గా ఉంటుంది. అవి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి, ఇలా పైన ఇలా పట్టుకుని లాగుతుంటే వచ్చేస్తున్నాయి. చాలా బెనిఫిట్స్ ఉంది మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో. అంత ఈజీగా తీసుకోరు చాలామంది, ఆ కంపోస్ట్ చేసుకోవడానికే కష్టపడతారు. ఆ కంపోస్ట్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీకు డౌట్ ఉంటే నా పాత వీడియోస్లో నేను కంపోస్ట్ వీడియోస్ పెట్టాను. చాలా ఈజీగా అసలు స్మెల్ లేకుండా మనం కంపోస్ట్ తయారు చేసుకుని ఇలాంటి ఆకుకూరలు, కూరగాయలు పెంచుకుని హెల్దీగా తినచ్చు. ఇంకా ఈ తోటకూర అంతా హార్వెస్ట్ చేసేసాక పాదులు నీట్గా చక్కగా కట్టేసి అల్లేసాక నేను మీకు అప్లోడ్ చేస్తాను ఒక వీడియో, పాదులు ఎలా కట్టుకోవాలి అని ఈజీగా. అండ్ అవన్నీ కట్టేసుకున్నాక ఇంకా వీటికి ఫర్టిలైజర్స్ ఏమన్నా అవసరం పడతాయేమో చూసి అప్పుడు నేను మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి నేను నా మొక్కలకి ఇస్తాను. తక్కువ కాస్ట్లో మన ఇంట్లో పడేసే వేస్ట్తోనే నేను లిక్విడ్ తయారు చేసి ఇస్తాను. మీరు ఆ వీడియోని మీరు తప్పకుండా చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. ఆ వీడియోస్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వి మీ ఫ్యామిలీకి మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టండి. అది కూడా తక్కువ ఖర్చులో మీ ఇంట్లో పడేసే కిచెన్ వేస్ట్తో మంచిగా కంపోస్ట్ తయారు చేసుకుని దాంట్లోనే ఇలా మంచి ఆకుకూరలు, కూరగాయలు పెంచుకుని మీ ఫ్యామిలీని హెల్తీగా చూసుకుంటారని విష్ చేస్తున్నాను. ఇంకా నేను తోటకూర అంతా హార్వెస్ట్ చేసి చూపించేస్తాను మీకు ఒకేసారి. నేను ఇంకా మొత్తం కూడా హార్వెస్ట్ చేయలేదు, ఇంకా చాలా తోటకూర ఉంది. సరే తర్వాతకి మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందామని హార్వెస్ట్ చేయలేదు. చూడండి ఎంత తోటకూర ఫుల్ హ్యాపీ. ఒక్క విత్తనం కూడా వేయకుండా ఇంత తోటకూర. ఇంకా సమ్మర్లో ఇలా ఆకుకూరలు బాగా వస్తాయి, ఎంత ఈల్డ్ మనం చేసుకోవచ్చు. మీరు కూడా టెర్రస్ మీద పెంచుకోండి. ఇలా ఫ్రెష్ ఆకుకూరలు, కూరగాయలు పెంచుకొని ఎంజాయ్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ హ్యాపీనెస్ అనుభవిస్తారని విష్ చేస్తున్నాను. నాకైతే ఆనందానికి అవధులు లేవు. చూడండి అసలు ఎంత బాగుందో, ఫ్రెష్గా లేతగా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదా, ఫుల్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చేతులు పట్టడానికి అవ్వట్లేదు, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. సో ఇది నా వీడియో, ఇది నా తోటకూర హార్వెస్ట్ వీడియో. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వెనకల్పన. బాయ్. ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టం ఏమీ కాదు. ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది. బాయ్.